శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి ఛానల్కు స్వాగతం. యాకశిలా నగర శివారులోని పొలంలో మంచె మీద ఒక బాలుడు హరే రామ హరే కృష్ణ అంటూ పలుకుతూ పక్షులను తోలుతున్నాడు. అతని వయసు 11 సంవత్సరములు. అతని పేరు పోతన్న. పోతన్నకు ఎక్కడి నుంచో భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఎవరో అటుగా వస్తున్నట్టుగా వినిపించి గబగబా మంచె దిగి అటుగా పరుగుపెట్టాడు. మండుటెండలో ఎండబాధ తెలియకుండా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఒక మహాయోగి అటుగా వస్తున్నాడు. ఆయన పేరు చిదానంద యోగి. పోతన్న తన తలకు కట్టుకున్న ఉత్తరీయాన్ని నడుముకు కట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు. లేచి నిలబడి, స్వామి ఎండగా ఉంది, మా పొలంలో కాసేపు విశ్రమించి చల్లబడ్డాక వెళుదురు రండి అన్నాడు. పిల్లవాడు మర్యాదను చూసి ముచ్చటపడి స్వామి కూడా వెళ్ళారు. పోతన్న గబగబా వెళ్ళి గడ్డి తెచ్చి మంచి కింద పరచి పైన ఉత్తరేయం వేసి స్వామి కూర్చోండి అన్నాడు. స్వామివారు కొంచెం అల్పాహారం తీసుకుంటారా, మీకు అభ్యంతరం లేకపోతేనే అన్నాడు. అలాగేనైనా తీసుకురా అన్నారు. 2 దోసపళ్ళు మంచినీరు తీసుకుని వచ్చి ఇచ్చాడు పోతన్న. అల్పాహారం ముగించాక స్వామి విశ్రమించారు. పోతన్న స్వామి కాళ్ళు ఒత్తుతున్నాడు. స్వామి నవ్వుకుని, నీ మర్యాద చాలా బాగుంది నాయన అనుకుని, చాలు నాయన ఎలా రా అని తల నిమురుతూ, నీ పేరేమిటి అని అడిగారు. పోతన్న, మా నాన్నగారు కేశన్న మంత్రి, నా తల్లి పేరు లక్కమాంబ, వారికి 2 కుమారులం, మా అన్న పేరు తిప్పన్న, నా పేరు పోతన్న అని చెప్పాడు. ఏమి చదివావు? నేను పెద్దగా ఏమీ చదవలేదు స్వామి అని మౌనంగా ఉన్నాడు. పర్వాలేదు చెప్పు నాయన అన్నారు శివానంద యోగి. కుమార సంభవము, మేఘ సందేశము, ఉత్తర రామచరితము, యోగవాసిష్టము, అభిజ్ఞాన శాకుంతలము చదివాను అన్నాడు. ఓరి 11 సంవత్సరముల వయసులో ఎన్ని చదివావురా అని ఆశ్చర్యపోయి, ఏదైనా ఎందులోదైనా నీకు బాగా నచ్చినది ఒక పద్యం చెప్పు అన్నారు. పోతన్న ప్రజ్ఞ బయటపడుతుందని అడిగారు శివానంద యోగి. కొంచెం మౌనంగా ఉన్నాడు. పర్వాలేదు చెప్పు నాయన అన్నారు స్వామి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడివడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని ఓ పద్యం చెప్పాడు. ఓరి ఎక్కడ ఉన్నదిరా నాయన ఇది, ఈ పద్యం నేను ఇంతవరకు వినలేదు, చదవలేదు అని అన్నారు స్వామి. స్వామి ఇది ఎందులోనూ లేదండి, నేనే రాశానండి అన్నాడు. ఆశ్చర్యపోయి, చాలా బాగా రాసేవురా అని చేయి పట్టుకుని, ముందు ముందు నువ్వు చాలా కీర్తిని పొందుతావురా అని ఆనందంగా శిరస్సు మీద చెయ్యి ఉంచి ఆశీర్వదించాడు స్వామి. పోతన్న, నువ్వు త్వరగా స్నానం చేసి వస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను అన్నాడు స్వామి. పోతన్న గబగబా పరిగెట్టుకెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చాడు. శివపంచాక్షరి మంత్రం నమశివాయ అను మంత్రాన్ని పోతన్నకు ఉపదేశించారు స్వామివారు. స్వామి బయలుదేరుతుండగా పోతన్న దోసపళ్ళు మంచినీరు పట్టి ఇచ్చాడు. ఒక నమస్కారం చేసుకున్నాడు. స్వామివారు బయలుదేరి వెళ్ళిపోయారు. ప్రతిరోజు పోతన్న 3 పూటల గాయత్రి చేసుకుంటూ శివపంచాక్షరి మంత్రమును అనుష్ఠానం చేశాడు. 19 సంవత్సరాల వయసు వచ్చింది. తల్లిదండ్రులు లక్ష్మీ కమలాను యోగ్యురాలైన అమ్మాయితో వివాహం జరిపించారు. అనతికాలంలోనే ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పిల్లవాడికి మల్లన్న అని నామకరణం చేశాడు పోతన్న. ఒకసారి చంద్రగ్రహణం వచ్చింది. ఆ రోజున పెద్దల అనుజ్ఞతో గోమతీ నదీ తీరానికి వెళ్ళి పట్టు స్నానం చేసి వచ్చి ఒక ఇసుక తిన్న మీద దర్భచాప పరిచి కూర్చుని పరమశివుని ధ్యానిస్తూ మంత్రాన్ని అనుష్ఠిస్తున్నాడు పోతన్న. పోతన్న గారి మంత్రం సిద్ధించిందా అన్నట్లుగా ఒక రాజశ్రేష్ఠుడు ఆయన కన్నుల ముందు సాక్షాత్కరించాడు. మేఘం ప్రక్కన మెరుపులాగా ఆయన ఒక చంద్రమండలంలో అమృతంలాగా ఆయన ముఖంలో మందహాసము చిందుతూ ఉంది. కమలా వృక్షాన్ని చుట్టుకున్న తీగలాగా
ఆయన భుజాగ్రాన ధనస్సు వేలాడుతుంది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగా ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతోంది. ఈ విధంగా వచ్చిన తెల్ల దామర రేకుల వంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలముతో, విశ్వమంగళ రూపంతో ఆ రాజశేఖరుడు పోతన్న కన్నులకు విందు చేశాడు. ఏమైనా మాట్లాడుదామని ప్రయత్నం చేశాను. అంతలో ఆయన, పోతనామాచ్యా, నేను రామభద్రుణ్ణియా, నా పేరు మీద శ్రీ మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించు, నీ భవబంధాలు పటాపంచులవుతాయి అని సెలవిచ్చి అంతర్ధానమైనాడు. నేను కన్నులు తెరిచి చూశాను. అంతా ఆశ్చర్యంగా ఉంది. నాలో నేను, ఆహా, ఏమి నా అదృష్టం! పలికేది పవిత్రమైన భాగవతమా, పలికించేటిది రామభద్రుడా, పలికినందువల్ల భవబంధాలు తొలగునట అని అనుకుంటూ ఏకశిలా నగరం చేరాడు. చంద్రగ్రహణం వీడింది. పోతనామాచ్యుల వారి మనస్సులో భాగవత చంద్రోదయమైంది. పెద్దలందరికీ చెప్పి భాగవతాన్ని తెలుగులోకి అనువదించటానికి శ్రీకారం చుట్టి 8 స్కందముల వరకు వచ్చాడు. గజేంద్ర మోక్షణం సరస్సులో ఏనుగును మొసలు పట్టుకుని పీనుగును చేసేస్తోంది. స్థానబలం పోరాడి పోరాడి అలసిన ఏనుగు ఇక భగవంతుడే శరణ్యమని వేడుకుంటున్నప్పుడు కొన్ని పద్యాలు వ్రాశాక అలవైకుంఠపురములో అలవైకుంఠపురములో అని అక్కడి నుంచి తరువాత పదాలు అందట్లేదు. పుస్తకము పెన్ను అక్కడ వదిలి గుడిలోకి వెళ్ళి అక్కడ కూర్చుని ఆలోచిస్తున్నాడు. అలా అలా ఆలోచించి ఆలోచించి నిద్రలోకి జారిపోయాడు. శ్రీరామచంద్రుడు వారు ఇక తప్పదనుకున్నాడు. పోతన్న వేషం ధరించి ఇంటి లోపలికి వెళుతున్నాడు. మల్లన్న, నాన్నగారు ఆగండి, తాడు పేనుతూ కేకేసిన ఆ కుర్రోడిని చూసి ఆగాడు శ్రీరామచంద్రుడు. మీరు ఎప్పుడైనా ఇలాగే చేశారా? బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు కడగకుండా లోపలికి వెళ్ళారా? ఓహో, మంచి అలవాటు అనుకున్నాడు శ్రీరామచంద్రుడు మనసులో. తప్పదు, వేషాన్ని బట్టి పరిస్థితుల ప్రకారం నడవాలి అని వెనక్కి వెళ్ళి మల్లన్నతో కాళ్ళు కడిగించుకున్నాడు. కాళ్ళు కడిగించుకున్నాక శ్రీరామచంద్రుడు వారు లోపలికి వెళ్ళి ఆ పద్యాన్ని పూర్తి చేశాడు. అలా వైకుంఠపురంలో ఉన్న మిగతా భాగాన్ని పూర్తి చేసి అదృశ్యమయ్యాడు. ఇంతలో పోతనామాచ్యుడు బయట నుంచి వచ్చి, మల్లన్న, నీళ్లు పట్టుకురా అన్నాడు. నాన్నగారు, ఇప్పుడేగా లోపలికి వెళ్ళారు మీరు, ఇంతలోనే బయటికి ఎప్పుడు వెళ్ళారు? లేదురా, నేను ఇప్పుడే బయట నుంచి వస్తున్నాను. ఇప్పుడే కదా నాన్నగారు కాళ్ళు కడిగాను, తడి కూడా ఆరలేదు, చూడండి ఈ ముద్రలు. లోపలికి వెళ్ళి చూసిన పోతనగారి పద్యము పూర్తి అయి ఉన్నది. రామభద్రుడు, ఓ శ్రీరామచంద్ర అంటూ, మల్లన్న, నువ్వు ఎంత అదృష్టవంతుడురా, సాక్షాత్తు శ్రీరామచంద్రుని పాదాలు కడిగేవయ్యా అంటూ ఆ పాదముద్రల మీద పడి ఆనంద బాష్పాలు రాల్చాడు పోతనామాచ్యులు. 12 స్కందములు పూర్తి చేసిన పోతనామాచ్యుల వారు ఆ భాగవతమును శ్రీరామచంద్రునికి అంకితము ఇచ్చాడు. పోతన్న శివభక్తుడు, మంత్రం శివపంచాక్షరి, వ్రాసినది శ్రీకృష్ణ చరితము, వ్రాయమన్నది శ్రీరామచంద్రుడు. అంటే రూపాలు ఎన్నైనా భగవంతుడు మాత్రము ఒక్కడే అనేది మనకి స్పష్టీకరణ జరిగింది పోతన్న గారి చరిత్ర వల్ల. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమాత్రే నమః.